అందరికీ నమస్కారం. నేను మీ అడిచెర్ల రాజు. ఈరోజు నేను నిర్మల్ నుంచి మన సదర్మట్ బ్యారేజ్కి వెళ్తున్నా. ఎందుకనంటే మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఆ ప్రాజెక్టును అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఎంత నీళ్ళు ఆగుతాయి, ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందిస్తుంది, ఎంత ఖర్చు అయింది, ఇట్లాంటి చాలా వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? మనకి ఇడికేలు 30 కిలోమీటర్లు అంటే 1 లీటర్ సరిపోతుంది, కానీ 170 170 ఫోన్పే. ఓకే, రైట్. పొన్కల్ ఈ ఊరితో నాకు మంచి అనుబంధం ఉంది. నా మొదటి షార్ట్ ఫిలింకి కెమెరామెన్గా అశోక్ అని పనిచేసిండు. ఆయన ఈ ఊరు వ్యక్తే. అశోక్ అంటే ఇంతకుముందు మీ సేవ ఉండే, తర్వాత డీజే ఉండే, ప్రస్తుతానికి ఆయన కేబుల్ ఆపరేటర్ అనుకుంటున్నా. సో ఈరోజు కూడా మాట్లాడే వచ్చిన ఇక్కడికి. సో అప్పటి నుంచి మా రిలేషన్ కంటిన్యూ అవుతుంది 2012 నుంచి. అయితే పొన్కల్కి మంచి ఫేమస్ ఏంటంటే ఇక్కడ నాగదేవత ఆలయం ఉంటుంది, చాలా ఫేమస్. అప్పుడప్పుడు ఆ టెంపుల్కి కూడా వస్తుంటుంది జాతరకి. తర్వాత పొన్కల్లో షూటింగ్ కూడా బాగుంటుంది, లొకేషన్స్ బాగుంటాయి, పాత ఇండ్లు ఉంటాయి, కొత్త ఇండ్లు ఉంటాయి, చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, చాలా బాగుంటుంది ఊరు. అట్లా సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది ఇంతకుముందు. సో అట్లా నాకు ఈ పొన్కల్ తోటి మంచి అనుబంధం ఉంది. మొన్న మన తెలంగాణలో ఈ గోదావరి నదిపై తెలంగాణలో మరొక కీలకమైన నీటి ప్రాజెక్ట్ అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించబడింది. అదే తెలంగాణ ప్రభుత్వము సాగునీటి మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ, సదర్మట్ బ్యారేజ్, గ్రామం పొన్కల్, మండలం మామడ, జిల్లా నిర్మల్. సో ఇది మొన్న మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసి ప్రారంభోత్సవం జరిపిండు. సో ఈ హడావిడి, ఈ పువ్వులు, ఇదంతా అదే హంగామా. సదర్మట్ బ్యారేజ్కి ప్రారంభకులుగా ఎవరెవరు నిన్న వచ్చారు అనేది ఇక్కడ మొత్తం ఈ బోర్డు మీద ఉంది. ఇది శిలాఫలకం అంటారు కదా. సో గౌరవ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అట్లనే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత మన నిర్మల్ జిల్లాకి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి అనుకుంటా ఇతను మన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు, ఆయన వచ్చారు. తర్వాత మన సభాధ్యక్షులు నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అతిథులుగా విచ్చేసి ఈ సదర్మట్ బ్యారేజ్ని ప్రారంభించడం జరిగింది. మీరు ఇక్కడికి వస్తే, ఈ ప్రాజెక్టు దగ్గరికి వస్తే, మీరు ఈ శిలాఫలకం మీద మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. దీని ఖర్చు ఎంత, ఏంది, ఉద్దేశం ఏంది అనేది మొత్తం ఇక్కడ వేసి పెట్టారు, మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు మనము మిగతా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ప్రాజెక్టుకి సంబంధించి. ఈ ప్రాజెక్టు నిజంగా రైతులకు ఎంత ఉపయోగపడుతుంది, ఎంత నీరు వస్తుంది, ఇట్లాంటి విషయాలు ఈ వీడియోలో సింపుల్గా క్లుప్తంగా చెప్పుకుందాం. ఈ బ్యారేజీలో సుమారుగా 1.5 TMC పైగా నీటిని నిల్వ చేయవచ్చు. ఆ నిల్వ చేసిన ఆ నీరు దాదాపుగా 18,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది అన్నమాట. అయితే నిర్మల్ జిల్లాలో ఒక 13,000 ఎకరాలకి, జగిత్యాల జిల్లాలో ఒక 5,000 ఎకరాలకి నీరు అందుతుంది. మొత్తంగా ఒక 34 గ్రామాలు ఈ ప్రాజెక్టు వల్ల లాభపడతాయి, ఆ రైతులకు సాగునీరు అందుతుందని చెప్పేసి ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ ప్రాజెక్టు రైతులకు ఎందుకు ముఖ్యమంటే, ఇప్పటిదాకా ఈ ప్రాంత రైతులు వర్షం మీదే ఆధారపడేటోళ్ళు. వర్షం పడితే పంట, లేకపోతే నష్టం. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. యాసంగి పంటకు కూడా నీరు వస్తుంది ఇప్పుడు. అంటే రైతులకు
లైఫ్ చేంజింగ్ ప్రాజెక్టు ఇది. ఒకసారి ఈ ప్రాజెక్టు మొదలు నుంచి చివరి దాకా వెళ్ళొద్దాం. ఎందుకంటే చాలా పొడవు ఉంది. దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుందేమో అనిపిస్తుంది. చూద్దాం, అక్కడ దాకా ఒకసారి పోయేద్దాం. అయితే ఈ రూట్లో మనము ఇట్లనే వెళ్ళిపోతే మెట్పల్లి కూడా వస్తుందట. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుందని చెప్తున్నారు మెట్పల్లికి. ఇట్లనే ఫస్ట్ గేట్ నుంచి అటు లాస్ట్ గేట్ దాకా పోయేద్దాం ఒకసారి. ఎందుకనంటే ఈడి దాకా వచ్చి ఏదో వీడియో అక్కడ స్టార్టింగ్లోనే చేసుకొని వెళ్ళిపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. మొత్తం ఒకసారి ప్రాజెక్ట్ ఏంది, ఈ గోదావరి నది ఏంది, ఇదంతా ఒకసారి చూస్తేనే కదా మనం కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా చూసినాంరా అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో చాలా గేట్లు ఉన్నాయి. ఇప్పటికే 20 గేట్లు అయిపోయినాయి. చాలా గేట్లు వస్తున్నాయి. మరి ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. కానీ మంచిగానే కట్టాను, గట్టిగా బందోబస్తు కొడుతున్నది. ఇంకా పనులు ఉన్నాయి చేయాల్సినవి. అక్కడక్కడ ఈ పబ్లిక్ ఇంకా తిరిగి చూస్తున్నారు ప్రాజెక్టుని. అదిగో ఫోటోలు దిగుతున్నారు. ఇదిగో 54, 55 ఇది లాస్ట్. ఇంకా ఇటు పూర్తి కాలేవు పనులు. దాదాపు 10 సంవత్సరాల నుంచి కడుతున్నారు. 2016లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మొదలైనాయి. కానీ ఇప్పటికీ పనులు పూర్తి కాలేవు అని అంటే చూడు, మరి 10 ఏళ్ళు అయినా కూడా పనులు కాలేవు. గిట్లు ఉంటుంది మనలతోటి. అయితే ఈ సదర్మట్ ప్రాజెక్టు పనులు దాదాపు 2016వ సంవత్సరంలో ప్రారంభమైనాయి. అప్పుడు మనందరికీ తెలుసు 2016లో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం నడుపుతుంది. వాళ్ళ టైంలో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమైనాయి. బట్ పూర్తయ్యి ప్రారంభోత్సవం జరిగింది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లో. సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. సో కొన్ని పనులు అంతే, వాళ్ళు పునాది మొదలు పెడితే వీళ్ళు ప్రారంభం చేస్తారన్నమాట. సో అట్లా జరుగుతూ ఉంటాయి, అవి కామనే. అయితే ఈ ప్రాజెక్టుకి దాదాపుగా 670 కోట్లు అయితే ఖర్చు అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ రైతులకు కావాల్సింది నీళ్లు. వాళ్ళ పంటలకి నీరు చేరినప్పుడు అప్పుడు ఈ ప్రాజెక్టు విజయం సాధించినట్టు లెక్క. క్రెడిట్ ఏముంది, ఎవరన్నా తీసుకొని, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ పంటలకు కావాల్సింది నీళ్లు. అది ఏది ఏమైనా మన నిర్మల్ జిల్లా ప్రాంత రైతులకైతే ఈ ప్రాజెక్ట్ ఒక కీలకమైన మైలురాయి అని చెప్పొచ్చు. సో జగిత్యాల రైతులకు కూడా ఉపయోగపడుతుంది. బట్ మన నిర్మల్ జిల్లా రైతులకి ఎక్కువగా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడే అవకాశం ఉంది. 13,000 ఎకరాలు అని అంటే మాటలు కాదు. చాలామంది రైతులకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. సో ఎనీవే, మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్ చెయ్యండి. ఇక్కడ ఇవేమో డబ్బాలు ఏర్పాటు చేసినారు. గేట్ నెంబర్ 3 అని ఉంది. తర్వాత ఇక్కడ గేట్ నెంబర్ 4 అని, అప్ డౌన్ ఏదో బటన్స్ ఉన్నాయి, పవర్ ఆన్ ఆఫ్ సంథింగ్ అట్లా. గేట్ నెంబర్ 5, గేట్ నెంబర్ 6. నాకు తెలిసి ఇది మొన్న వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి ఏమో మరి ఏర్పాటు చేసినట్టున్నారు. బట్ అక్కడే ఉండవు అనుకుంటున్నా ఎప్పుడు. ఎందుకంటే ఆడ ఉంటే ఇట్లా వచ్చిన సందర్శకులు ఎవరైనా సరే వాటిని ముట్టినా చేసిన ప్రాబ్లం కదా. సో అది టెంపరవరీ ఏర్పాటు చేసిండ్రు అనుకుంటా ఆ రోజు ప్రోగ్రాం కోసం. అయితే ఈ ప్రాజెక్టు గురించి మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే నాకున్న సమాచారం ఏంది అని అంటే, ఇక్కడ పొన్కల్కు నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ మామడ మండల్లో కానీ పొన్కల్లో కానీ. వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఈ ప్రాజెక్టుకు నిన్న పి నర్సరెడ్డి ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక పేరు అయితే లాస్ట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. పొంకల్ బ్యారేజ్కి నర్సారెడ్డి గారి పేరు, చెనాక కొరాటకు సి రామచంద్రారెడ్డి గారి పేర్లను పెట్టాల్సిందిగా. అయితే పొన్కల్ గ్రామస్తులకు కానీ మామడ మండల ప్రజలకు కానీ కొంతమందికి నచ్చలేదట. అంటే మా పొన్కల్ పేరు పెడతారు అనుకున్నాం కానీ నర్సరెడ్డి గారు పేరు పెట్టారు. అంటే ఆయనది సారంగపూర్ మండల్, అక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది స్వర్ణ ప్రాజెక్ట్ అని. దానికి నర్సరెడ్డి గారు పేరు పెడితే బాగుంటుంది. ఇక్కడ మాత్రం మా మామడ మండల్కు సంబంధించి ఎవరైనా మంచి వ్యక్తుల పేర్లు కానీ, లేదనంటే పొన్కల్ గ్రామం పేరు మీద కానీ అట్లా ఎవరిదైనా పేరు పెడితే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. దాని గురించి నేను కుదిరితే ఇంకొకసారి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకొని దాని గురించి ప్రత్యేకంగా వీడియో తీస్తా. అయితే ఇది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు, వివరాలు. సో ఈ వీడియో మీకు ఏమైనా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ జరిగింది అది చూపిస్తా, అభివృద్ధి ఎక్కడ జరగలేదు, ఎందుకు జరగలేదు, దానివల్ల ఎలాంటి నష్టాలు ఎదురవుతున్నాయి అనేది కూడా ముందు ముందు వీడియోలో నేను చెప్తా అన్నమాట. అట్లనే నాది జనసేన పార్టీ కాబట్టి జనసేనకు సంబంధించిన వీడియోలు కూడా ఇందులో పోస్ట్ చేస్తాను.
అయితే అప్పుడప్పుడు నా జనసేన కార్యక్రమాలు ఏమైనా జరిగితే కూడా ఈ ఛానల్లో పెడతానన్నమాట. ఆ జనసేన కార్యక్రమాలు ఏదైనా జరిగితే కూడా నా ఛానల్లో ముందు ముందు వస్తూ ఉంటాయి. కాబట్టి జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, రాజకీయాల మీద ఆసక్తి ఉన్న యువకులు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి, నాకు మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై జనసేన. బాయ్ బాయ్.